ఇవాళ మా అమ్మ పుట్టినరోజు. 86 సంవత్సరాలు ముగించి 87వ వసంతంలో అడుగుపెట్టింది మా అమ్మ. 86 సంవత్సరాలు ముగించి 87వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఎక్కడా? అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హల్లెలూయా. చెప్పమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. 86 సంవత్సరాలు నిండి 80, చూడు ఎలా చూస్తుందో, 87వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మా అమ్మకి దేవుడు వృక్ష ఆయుష్ అనుగ్రహించారు. 1940 ఆవిడ పుట్టింది. నిరుపేద కుటుంబంలోనే పుట్టింది మా అమ్మ. 3 అక్క చెల్లెళ్ళు, 4 తోబుట్టువులు. చిన్నప్పుడే నెల్లూరులో RCM హాస్పిటల్, కన్యకల హాస్పిటల్ అంటారు, అక్కడ పుట్టింది. మా అమ్మ తెల్లగా పాలరాతి బొమ్మలాగా, కొండపల్లి బొమ్మలాగా ఉండేసరికి ఇటాలియన్ నన్స్ ఈ అమ్మాయిని మాకు ఇచ్చేయండి, మాకులాగా దొరసాన్లాగా ఉంది, మేము పెంచుకుంటాం మీ అమ్మాయిని అని చెప్పి అడిగారట. పుట్టిన పిల్లనే మా అమ్మమ్మ వాళ్ళు RCM నన్స్కి ఇచ్చేశారు. చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇటాలియన్స్ దగ్గర పెరిగింది మా అమ్మ. ఎంత డిసిప్లైనో, ఎంత శుభ్రతో అస్సలు మామూలు కాదు. ఇప్పుడు కూడా మంచిళ్ళు తాగితే వెంటనే నాప్కిన్, టిష్యూ పేపర్ ఇవ్వాలి, తనంతట తానే మూతి తుడుచుకుంటుంది. చూడు ఎడ చూస్తుందో. దాదాపు పుట్టినప్పటి నుంచి, అంటే నిరుపేద కుటుంబంలో పుట్టారు, అందుకనే మా అమ్మని ఇటాలియన్స్, నెల్లూరులో ఉన్న ఇటాలియన్ నన్స్ దగ్గర ఇచ్చేశారు. అక్కడే పెరిగింది, అక్కడే చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్, మా ఇంట్లో మాకందరికీ మా అమ్మే ఇంగ్లీష్ నేర్పించింది చిన్నప్పుడు. ఇటాలియన్. 13 ఏళ్ళు దాటాక ఏసన్న గారు వాళ్ళు RCM కదా, మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటున్నప్పుడు మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, కొండపల్లి బొమ్మ, పాలరాతి బొమ్మ, ఇటాలియన్ దొరసాని అని చెప్పారు మా అమ్మని. అంత తెల్లగా ఉండేది దొరసాన్ లాగా. సో చిన్నప్పుడే మా అమ్మకి పెళ్లి చేశారు. సో ఇప్పుడు 86 సంవత్సరాలు నిండి 87లో ప్రవేశించింది. దాదాపు చాలాసార్లు మరణ పంచుల వరకు వెళ్ళింది. గమ్మత్తేంటో తెలుసా? 2020 తీవ్రమైన కరోనా వచ్చింది. 2021 మరలా వచ్చింది. 2022 ఒమిక్రాన్ వచ్చింది. ఎన్ని క్రాన్లు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా వాటి దుంపదగా మా అమ్మలో ఉన్నది క్రీస్తు జీవం. అందుకే మా అమ్మకి మంచి ఆరోగ్యం. రైట్? ప్రార్థన చేద్దామా మా అమ్మ కోసం? లైవ్లో ఉన్న దైవ జనాంగమా, మా అమ్మ కోసం ప్రార్థన చేద్దాం. 86 సంవత్సరాలు నుండి 87వ సంవత్సరంలో అడుగుపెట్టింది అమ్మ. అమ్మ కోసం ప్రార్థన చేద్దాం అందరూ. మా అమ్మ పేరు అన్నమ్మ, మా నాన్న పేరు అర్లప్ప. రైట్? అమ్మ కోసం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అక్క మైక్. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. అన్నమ్మ తల్లికి మీరు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తల్లిని పుట్టించి 86 సంవత్సరాలుగా నీ కృపలో దాచి భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చారయ్యా, మీకే కృతజ్ఞతలు. మీరు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు
కాచి కాపాడినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం నాయన. ఇంకనూ తల్లిని విడువక కృప చూపుతూ కాపాడండి. ఈ సంవత్సరం అంతా కూడా దినదినం తల్లికి తోడై సంరక్షించి కాపాడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనంలో సెలవిచ్చినట్లు మొసలి తనమందు ఇంకనూ చిగురు పెడుతూ తండ్రి సారము కలిగి పచ్చగా ఉంటారని లేఖనం సెలవిచ్చినట్లు అలాంటి ఒక ఉన్నత కృప తల్లికి మెండుగా మీరు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాలన్నిటి అనుగ్రహించమని వేడుకొని చూన్నాం. వృక్షాయుష్యంత ఆయుష్తో తల్లిని నింపినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను కలిగిన బిడ్డగా ఇన్ని సంవత్సరాలు ప్రభువా నడిపించబడుతూ ఉండగా ఇంకా కృపతో మీరు నింపండి తండ్రి. దినదిన కృప ఇవ్వండి, ఆరోగ్యము ప్రసాదించండి తండ్రి. నిన్ను స్తుతించే కృప, నీతో తండ్రి మమేకమై జీవించే కృప తల్లికి మెండుగా దయచేయమని వేడుకొని చూన్నాం తండ్రి. అన్న ప్రవక్తి ఏ విధముగా 84 సంవత్సరాలు వచ్చినప్పటికీ ప్రభువా రేయింబగళ్ళు నీ సన్నిధిలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ జీవించున్నారు. అలా తల్లికి ఒక ఉన్నతమైన కృప ఇచ్చి చక్కగా ప్రార్థన చేస్తూ పిల్లల కోసం మొరపెడుతూ తండ్రి తల్లి ఆరోగ్యంగా ఉండటానికి కృప దయచేయమని వేడుకొని చూన్నాం తండ్రి. నీకే స్తోత్రం నాయన. తల్లి యొక్క ప్రార్థన, భక్తి, విశ్వాసాన్ని మీరు ఎరిగిన దేవుడుగా ఇంకను కృప వెంబడి కృప ఇస్తూ బ్రతుకు దినములన్నిటా మీరు తోడై సంరక్షించి కాపాడమని వేడుకొని చూన్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి అన్నారు ప్రభా. అత్యధిక సంవత్సరాలు ప్రభా జీవిస్తూ ఘనత నిమిత్తమైన పాత్రగా తల్లి నిలిచి ఉండినట్లు కృపదాయి చేయమని, సంవత్సర ఆది నుంచి అంతం వరకు మీరు చూస్తూ కనుపాపలాగా కాపాడమని, దీవించమని, సంరక్షించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇవాళ పగలు సాయంకాలం 3 గంటలప్పుడు చిన్న కార్యక్రమం చేసాం. మా తమ్ముడు కూతురు అభి నెక్స్ట్ మంత్ లండన్ వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కేక్ తీసుకొచ్చింది. అదిగో కేక్ మీద కూడా మా అమ్మ ఫోటో. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Good. Hallelujah.